భరతఖండంలో కురు మహారాజు చేత కురువంశం వర్ధిల్లింది. ఆ మహారాజు కురుక్షేత్ర ప్రాంతంలో యజ్ఞాలు యాగాలు చేయడానికి ఆ ప్రాంతాన్ని దున్నించి మంచిగా చేసిన. అలానే పరశురాముడు తన క్షత్రియులను సంహరించి ఈ ప్రాంతంలో రక్తం 5 నదులుగా పారింది కాబట్టి శమంతక పంచకము అంటారు ఈ ప్రాంతం. అందుకే ఎంతో ప్రదేశాన్ని చూసినా తలుచుకున్నా మనకెంతో అంటే గీత బోధించింది. స్వామి విశ్వరూప దర్శనాన్ని ఇచ్చింది. భీష్మునికి గంగ తీర్థము తెచ్చినది, అంటే గంగ ఉద్భవించినది. ఇది బ్రహ్మతీర్థం. బ్రహ్మ ఇక్కడ పూజ కూడా జపాలు పూజలు చేసినాడు. అద్భుతమైన ప్లేస్ కాబట్టి చూసినా తరించుతాము. మనందరికీ మనోధైర్యాన్ని ఇస్తుంది. భగవద్గీత ఆవిర్భవించిన స్థలము ఎంత అత్యద్భుతమైనది. మనందరికీ మనోధైర్యాన్ని ఇచ్చి మన జీవితాలను పొడిగించడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. చూసినా తరించిన ఇది బ్రహ్మతీర్థానికి హారతి. సర్వ